మన దేశంలో పిల్లల్ని అందరూ స్కూల్కి పంపుతారు. వారు ఎలా చదువుతున్నారో కూడా తల్లిదండ్రులు ఆరా తీస్తారు. కానీ నర్సరీ విద్యను మాత్రం అంతగా పట్టించుకోం. మన వరకు నర్సరీ అంటే కేవలం పిల్లలను స్కూల్కి అలవాటు చేసే ప్రక్రియ మాత్రమే. కానీ బ్రిటన్లో అలా కాదు. నర్సరీ విద్య ప్రతి పిల్లాడికి అక్కడ చాలా కీలకం. స్కూల్కి వెళ్ళడానికి ముందు నుంచే పిల్లలను పాఠ్యాంశాలకు తగినట్లు సిద్ధం చేయడం అనే ప్రక్రియ సున్నితంగా మొదలవ్వాలి. మెదడు వికాసంలో ఇది చాలా ప్రధానమైన విషయం. అందుకే నర్సరీల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారక్కడ. పిల్లలకు ఇచ్చే ఆహారం, ఫిజికల్ ఎక్సర్సైజ్, కరిక్యులం రూపొందించడంతో పాటు అవి యథాతథంగా అమలయ్యేటట్లు దృష్టి పెడతారు. ఈ విధానాన్ని 20 ఏళ్ల పాటు అవలంబించిన తెలుగు మహిళ పూర్ణిమ ఇంగ్లాండ్ గవర్నమెంట్ నుంచి కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డును బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ సోదరి చేతుల మీదుగా అందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలాపురంలో పుట్టిన పూర్ణిమ మూర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆమె అత్తగారిల్లు. పెళ్లి తర్వాత భర్తతో పాటు ఇంగ్లాండ్కు వెళ్లిన పూర్ణిమ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్లో సేవలందించారు. నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్ ద్వారా ఆమె స్కూల్ వయసులోని పిల్లలకు విద్యా విధానం మీద 20 ఏళ్లకు పైగా పనిచేశారు. అందుకే ఆమెకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. బ్రిటన్లో ప్రభుత్వం ప్రతి నర్సరీని సందర్శిస్తుంది. తల్లి వర్కింగ్ ఉమెన్ అయితే 9 నెలల నుంచి బిడ్డ బాధ్యతను నర్సరీ తీసుకుంటుంది. ఆ బిడ్డకు 3.5-4 ఏళ్లు నిండే వరకు, అంటే ప్రాథమిక పాఠశాలకు వెళ్లే వరకు నర్సరీని సంరక్షిస్తుంది. పైగా నర్సరీలను చాలా వరకు ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తుంది. ప్రైవేట్ నర్సరీలకు బిడ్డకు ఇంత అని ఫండింగ్ ఇస్తుంది. పూర్ణిమ మూర్తి పర్యావరణం, వాతావరణ మార్పుల వంటి ఇతర సామాజిక అంశాల్లో పనిచేస్తున్నప్పటికీ ఎర్లీ ఎడ్యుకేషన్ కోసం కీలకమైన సేవలందించారు. మన దేశంలో కూడా నర్సరీ విధానం ఉంది, కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదు. నర్సరీ ఫీజులు కూడా వేలల్లో, లక్షల్లో ఉంటున్నాయి. దాంతో అవి సంపన్నులు, ఎగువ మధ్యతరగతికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్లో నాణ్యత ఉండడం లేదు. పిల్లలు ఆడుతూ పాడుతూ తోటి పిల్లలతో అనుబంధాలు అల్లుకుంటూ నేర్చుకోవాలి. అప్పుడే వారు మెరుగైన విద్యార్థిగా తయారవుతారని చెబుతున్నారు పూర్ణిమ.